మనం ఇంతవరకు పాడి ప్రభునామాన్ని మహిమపరిచాం. దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ స్టడీ అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ఉన్నాం గనుక ఇప్పుడు మనం 9వ అధ్యాయం తట్టుకి వెళ్దాం. 9వ అధ్యాయం తట్టుకి వెళదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు. గతంలో సౌలు మార్పును గురించి ధ్యానం చేశాం. గుర్తుందో లేదో మీకు కదా? సౌలు యొక్క మార్పును గురించి ధ్యానం చేశాం. ఆ తరువాత 10 నుంచి 18 వరకు ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. 10 నుంచి 18 వచనాలు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఉంటుంది. మనం మొట్టమొదట ఆ భాగాన్ని చదువుకుందాం. నేను ఒక మాట చదువుతాను. 10వ వచనం నుండి 18వ వచనం వరకు. ఎన్ని వచనాలు లెక్క పెట్టండి? 1 2 3 4 5 6 7 8 9 వచనాలు. నేను ఒక మాట చదువుతాను. బైబిల్ ఉన్నవాళ్ళు మీరు ఒక మాట చదవండి. అలాగా ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగంలో మన కొరకు ఏమి దాచిపెట్టున్నారో దాన్ని సొంతం చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దాన్ని సొంతం చేసుకుందాం. మొదటి మాట, దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా, ఓకే. 12వ వచనం. అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. పద్నాలుగో వచనం. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అక్కడ 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పెను. పద్దెనిమిదవ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని మేము ముందు పెట్టుకుని, ప్రభువా మమ్మలను మీరు బలపరచు దేవుడు. నీ వాక్యపు వెలుగులో నుండి మీరు మమ్మలను తండ్రి నాయనా ప్రభు సిద్ధపరచు ఆయుత్తపరచు దేవుడై ఉన్నావు. ఈ బైబిల్ స్టడీ సందర్భాన ఈ మాటలో మీరు మాకు ఏమి బోధించదలించారో దేవా క్షుణ్ణంగా క్లుప్తంగా మీరు మాకు తెలియచేయండి. దేవా ఈ మాటలన్నీ కూడా మేము ప్రభు అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మిక నేత్రం తండ్రి మీరు మాకు ఇవ్వండి. మీ దయగల సన్నిధి మాకు తోడ్పడండి. మీరు మాతో లేకపోతే మేము ఏమీ చేయలేం కనుక మీ సన్నిధి శక్తి చేత నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకుంటూ వస్తున్న చోట ఒక చోట పుట్నోట్ ఉంది 15వ వచనంలో. ఎక్కడది? అందుకు ప్రభు నీవు వెళ్ళుము. అమ్మా ఉండు అంత చదువుదాం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అటు ఏమై ఉన్నాడు ఇక్కడ? పాత్ర అయి ఉన్నాడు. సాధనమై ఉన్నాడు అంటే పాత్ర అయి ఉన్నాడు అని తెలియపరచబడుతుంది. కొన్ని విషయాలు మనం స్పష్టంగా బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళు చక్కగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడి నుంచి మొదలవుతుంది? దమస్కులో అననీయ అను ఇప్పుడు ఎప్పుడైతే సౌలు మార్పు నొందాడో సౌలు మీదకి దేవుని వెలుగు ప్రకాశించింది. సౌలు 3 దినాలు కన్నులు, అంటే అప్పటికి అతను వాస్తవంగా దృష్టి కోల్పోయిన వ్యక్తిగానే కనబడుతున్నాడు. ఇప్పుడు ఒకరి సహాయాన ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడు తనంతట తాను తన బలము పని చేయట్లేదు. ఇప్పుడు చూడండి, తన బలము పని చేయలేదు, తన దృష్టి పని చేయలేదు, గుడ్డివాడుగా ఉన్నాడు. అప్పటి వరకు ఎంతో బలవంతుడు, అప్పటి వరకు ఎంతో ధైర్యశాలి, అప్పటి వరకు నేనేదో చేస్తాను అని అనుకున్న వ్యక్తి, పత్రికలు పంచుతూ నేనేదో చేయబోతున్నాను, ఏదో సాధించబోతున్నాను అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమీ లేకుండా మార్గంలోనే సమస్తాన్ని కోల్పోయినట్లు ఆయన నిరాధారంగా, నిర్జీవంగా, నిస్సహాయ స్థితిలో తన మీద తాను నమ్మకాన్ని కోల్పోయాడు. తన మీద తను నమ్మకమే కోల్పోయాడు. ఇప్పుడు గమనించండి, ఒకటి చూడండి, ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు గోధుమలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇదంతా బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక విషయాన్ని చెప్తాను. గోధుమలు ఉన్నాయి. గోధుమల్ని గోధుమలుగా రొట్టె చేయలేం కదా. గోధుమల్ని రొట్టె చేయాలంటే మొదట వాటిని ఏం చేయాలి? ఆడించుకోవాలి, పిండి ఆడించాలి, పిండి ఆడించుకోవాలి. మిషన్లో దాన్ని మెత్తగా పిండి పట్టించుకోవాలి. ఎప్పుడైతే పిండిని పట్టించుకుంటావో ఇంకా చూడు గోధుమల్ని, ఇక రొట్టెన్నా కాల్చుకో, ఇంకే పలహారమైనా చేసుకో. పలహారానికి లేక పక్వానికి పాకానికి రావాలంటే అది ఏమి చేయబడాలంటే అది సిద్ధపరచబడాలి. తన బలాన్ని అది కోల్పోవాలి. ఇప్పుడు తన బలం అంటే గట్టిగా ఉండే బలం అది ఏమైపోయింది? కోల్పోయింది. అంటే మిషన్లో ఆడించినప్పుడు తన రూపాన్ని అది కోల్పోయింది. ఇప్పుడు అది సమర్పించుకునేసింది. ఇంక నువ్వు నన్ను ఏమన్నా చెయ్యి అన్నట్లుగా సమర్పించేసుకున్నది. ఇప్పుడు యజమానుడు వాడుకోవాలి. ఇప్పుడు యజమానుడు ఏమి చేసుకోవాలనుకుంటున్నాడో అది చేసుకుంటాడు. అదేనమాట. ఇప్పుడు దమస్కులో అననీయ అను ఒక మనుషుడున్నాడు అని చెప్పి ఆ మనుషుని దగ్గరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అననీయ సౌలుని, ఈ అంశానికి అంతటికి ఒక పేరు పెట్టుకోవచ్చు మనం. అననీయ సౌలును ఆదరించుట అని పేరు పెట్టచ్చు. ఎన్ని వచనాలకి ఇవి? 9 వచనాలకు కలిపి అననీయ ఎవరిని? సౌలును ఏం చేయుట? ఆదరించుట. ఇదంతా మొత్తానికి ఒక పేరు పెట్టుకుందాం. అననీయ సౌలుని ఆదరించడము అని చూద్దాం. ఇప్పుడు ఈ 9 వచనాలు చూద్దాం నాయన. 9 వచనాలు 3 భాగాలుగా విభజిస్తాను మీకు. అప్పుడు మీకు సులభంగా అర్థమైపోద్ది. మొదటి 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఒక భాగం, 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఒక భాగం. ఏంటి ఆ భాగానికి పేరంటే శిష్యునిగా చేయుట, దేవునికి శిష్యునిగా చేయుట. లేక దీనికి ఇంకొక అర్థం, లేక సహాయకరమైన మంచి విశ్వాసిగా చేయుట.
సహాయకరమైన మంచి విశ్వాసినిగా చేయుట. శిష్యునిగా చేయుట అనొచ్చు, లేక సహాయకరమైన మంచి విశ్వాసినిగా చేయుట అని అనొచ్చు. విశ్వాసినిగా చేయుట అని అనవచ్చు. రెండవది చూడండి, ఇది 15వ వచనం సగానికే మిగులుతుంది. మరలా 15వ వచనము ఆఖరి లైన్ నుండి, అంటే 15 నుండి 16 వరకు, అంటే 15-16 వచనాల్లో రెండవ భాగం 15-16 వచనాల్లో దేవుడు ఏర్పరచుకొనిన పాత్ర లేదా దేవుడు తెలుసుకొనిన పాత్ర. రాసుకోండి, దేవుడు ఏర్పరచుకొనిన పాత్ర లేక దేవుడు తెలుసుకొనిన పాత్ర అని పెట్టుకోవచ్చు. మూడవది ఆఖరు 2 వచనాలు 17-18 2 వచనాలు. ఆత్మీయ అనుభవమును పరిచర్యలో ఉపయోగించు లేక పరిచర్య కొరకై సమర్పించుకో. లేక చూడండి, పరిచర్య కొరకై సమర్పణ అని రాసుకోండి. పరిచర్య కొరకైనా సమర్పణ, ఇది అలా రాసుకోవచ్చు. పరిచర్య కొరకైనా సమర్పణ, పరిచర్య కొరకైనా సమర్పణ. పరిచర్య కొరకైన సమర్పణ. ఇప్పుడు చూడండి, ఎన్ని భాగాలు చేసాం నాయన? 3 భాగాలు. 9 వచనాలు. ఇప్పుడు సులభంగా దీన్ని విభజన చేసుకుంటే చక్కగా అర్థం చేసుకోవచ్చు. ముడిగా ఉన్నప్పుడు వాక్యం మనకు అర్థం కాదు. ఒకవేళ దూరంగా ఒకరిద్దరింటున్నా, మరి సమీపంగా కూర్చున్న మనమైనా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 3 భాగాలలో 9 వచనాల లోపలున్న సమిష్టి, ఆ అద్భుతం ఎంత అందంగా ఉంటుందో. ఏమన్నాడు ఇక్కడ? శిష్యునిగా చేయటం లేక సహాయకరమైన మంచి విశ్వాసినిగా చేయుట. రెండవది దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, దేవుడు తెలుసుకున్న పాత్ర. మూడవదిగా ఆత్మీయ అనుభవమును పరిచర్యలో ఉపయోగించు లేక పరిచర్య కొరకై సమర్పించు. సమర్పణ, పరిచర్య కొరకైన సమర్పణ. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు ఎంత చక్కగా సౌలు విషయంలో దేవుని ప్రణాళిక ఎంత చక్కగా అర్థమవుతుంది. అప్పటికీ సౌలుకి ఏమి లేదు, దృష్టి లేదు, గుడ్డోడుగా ఉన్నాడు, కళ్ళు పోయినాయి. ఈరోజు నా సాయంత్రం నేను బైబిల్ స్టడీ చేసుకుంటున్నాను. 3 రోజులుగా పాపం ఒక వ్యక్తి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఒక ఆయన పాస్టర్ సేవకుడు. పాస్టర్, నాకు ఎలాగైనా అంటే నేను ఆ రోజు నాకు ఎవరు తోడు లేకుండా నేను రాలేకపోయాను, నాకు ఒక బ్యాగ్ ఇవ్వండి అని చెప్పి నేను పరిచర్య చేస్తున్నాను, నాకు ఒక బ్యాగ్ ఇవ్వండి అని అంటే రండి అంటున్నాను, కానీ ఆయన రాలేదు. సరే రండి అన్న, ఆ రోజు మరుసటి రోజు రండి అన్న, రాలేదు. రెండో రోజు రండి అన్న, రాలేదు. ఈరోజు వచ్చాడు. ఈరోజు వచ్చినప్పుడు గుండె డంగుమనింది నాకు. ఎలాగంటే ఒక మనిషి సహాయంతో పట్టుకొని వెనకాల నడిచి వస్తున్నాడంటే అతనికి ఏమి లేదు, 2 కళ్ళు లేవు. షాక్ అయినా నేను. రే ఇందుకే ఇతను ఇంతకాలంగా, ఆ రోజు కూడా వచ్చి ఉంటాడు, బట్ ఏమి లేదంటే అతనికి సహాయము. అదే చెప్పాడు ఈరోజు, నాకెవరు సహాయం లేదు అందుకే రాలేకపోయినాను అని అన్నాడు. కూర్చునబెట్టి అతనికి ఒక బ్యాగ్ ఇచ్చి అతనికి పంపించాను సాయంత్రం. అప్పటి వరకు నాకు అది అర్థం కాలేదు, ఇతనికి దృష్టి లేదు అని. ప్రియులరా, ఆలోచించండి. దేవుడు ఒక వ్యక్తిని ఎలాగైనా వాడుకోగలడు అనుకుంటే, దేవుడు ఒక మనిషిని మంచి పాత్రగానే చేయాలన్నదే ప్రభు యొక్క గొప్ప ప్రణాళిక. ప్రభువుకి మన మీద మంచి ప్రణాళిక ఉంటుంది అంతే. అందుకే ఆయన సిలువుకి వెళ్ళింది, అందుకే ఆయన ప్రాణం పెట్టింది. లోకాన్ని గురించి ఆయనకుండే ప్రణాళిక సాధారణమైంది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మనం తలంచుకున్నప్పుడు అననీయ
అంటే దాని కొరకే నేను కొంచెం ఇప్పుడు రెఫర్ చేశాను. అననీయ అని అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఈ మాటకి అర్థం యెహోవా దయ లేక యెహోవా కృప. అననీయ అంటే అర్థమేమి? యెహోవా దయగలవాడు లేక యెహోవా కృప అనే అర్థం. చూడండి, పౌలు పొట్టివాడు లేక ఎర్రనివాడు. ఈ పౌలు చూడండి, సౌలు విషయంలో కానీ పౌలు విషయంలో ఇక్కడ అంటాడు అననీయ సౌలును ఆదరించుట. అననీయ అన్న పేరుకు అర్థమేం చెప్పాను? ఇప్పుడు సౌల్ని యెహోవా దయ ఆదరిస్తూ ఉంది, సౌల్ని యెహోవా కృప ఆదరిస్తుంది. నాకు ఈ సాయంకాలం బైబిల్ స్టడీలో మనమందరం ఇది గ్రహిస్తే చాలా నిజంగా చాలా పొందుకుంటాం. అననీయ, సౌలా, నువ్వేమో ఒక ఉద్దేశంతో ఉన్నావు, దేవుడు నీ మీద ఇంకొక, ప్రైజ్ ది లార్డ్, నువ్వు తలంచేది తక్కువ, దేవుడు నిన్ను గురించి తలంచేది ఎక్కువ. మనం తలంచేది మనం మేలు కొరకు మనం మన వంతు అనుకూలంగా మనం ఆలోచిస్తాం. బట్ దేవుడు అనుకుంటాడు, నువ్వు అనుకునేది నీకు మేలు జరగదు, నేను అనుకునేది నీకు మేలు. అది దేవుని యొక్క తలంపు. నువ్వు అనుకునేది నీకు మేలు జరగదు, నువ్వు అనుకునే దాంట్లో నువ్వు చిక్కుబడిపోతావు, నువ్వు అనుకునే దాంట్లో నువ్వు కష్టపడతావు, కానీ నేను అనుకునేది నీ జీవితంలో నీకు మేలుకరంగానే ఉంటుంది. ఒకవేళ అది ఆరంభంలో అది శ్రమగా కష్టంగా అనిపించినా అతనికి అప్పటికి శ్రమే కష్టమే. ఎందుకంటే అతనికి కళ్ళు కనపడట్లేదు. కళ్ళు కనపడనందువలన తాను ఏం అనుకుంటున్నాడో దాన్ని చేయలేకపోయాడు, తను ఏమనుకున్నాడో దాన్ని నెరవేర్చలేకపోయాడు, ఆగిపోయాడు. అలాగే సమయం లేదు కాబట్టి త్వరగా నేను అంటాను, మొదట శిష్యునిగా చేయటం లేక నాకు ఇష్టమైన మాట ఇక్కడ ఏంటంటే సహాయకరమైన మంచి విశ్వాసినిగా చేయటం. ఇలా సహాయకరమైన మంచి విశ్వాసినిగా చేయాలనుకున్నాడు యేసయ్య. ఎవరిని? సౌలుని. కాబట్టి సౌలుకి ఎవరిని అండగా ఇచ్చాడు? ఎవరి చేత ఆదరింపబడాలన్నది దేవుని ఉద్దేశం? అననీయ చేత. అంటే యెహోవా దయ చేత అతడు ఆదరించబడాలి, యెహోవా కృప చేత సౌలు ఆదరించబడాలి. కాబట్టి ఈ రోజున మనము అడుగడుగున దేవుని దయ చేత ఆదరించబడుతూ వస్తున్నామని. వాక్యపు వెలుగే దేవుని దయ. దేవుడు మనలను వాక్యము చేత వెలిగిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆయన దయలో ఉన్నామని ముమ్మాటికి చెప్పచ్చు. హల్లెలూయా. మనలను వెలిగించేటప్పుడు, వాక్యం మనలను వెలిగించేటప్పుడు మేలుకరంగా, ప్రభువా చూడండి, ఇంతకుముందు ఒక పాట పాడారు, ఏదో పాట, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడము, నీవే మాట్లాడము అని. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో నెమ్మది కలిగించి, వాక్యమే నెమ్మది కలిగించి. కనుక సౌలు జీవితంలో దేవుని దయ వెంటాడుతుంది. సౌలు జీవితంలో దేవుని దయ, దేవుని కృప వెంటాడుతూ ఉంది. ఈ రోజున నన్ను కూడా దేవుని దయ వెంటాడుతుంది. ఎందుకో తెలుసా? నన్ను ఆయన శిష్యునిగా చేసుకోదలంచుకొని నన్ను ఆయనకి చూడండి సహాయకరమైన మంచి విశ్వాసినిగా, అబ్బా ఏమి చూడండి, ఆంతర్యం సహాయకరమైన మంచి విశ్వాసినిగా నిన్ను చేయటానికి చూడండి ఎంత 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 ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ మాటలోకి వచ్చేటప్పటికి 10, 11, 12 వచనాలు చూడండి, మనం చదువుదామా? 10వ వచనం, 11వ వచనం, 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా, అతడు 15వ వచనం వరకు కదా, 10 నుంచి 15వ వచనం వరకు
ఏమా? అంతే కదా? అవును, ఎస్. 10 చదువుతారా? దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ఏం చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన ఏం పొందాడు? అధికారము పొంది ఉన్నాడని ఉత్తరము ఇచ్చెను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం. నేను ఏర్పరచుకొనిన, కాబట్టి నేను ఏర్పరచుకున్న సాధనం అంటానికి అంటే నాకు సహాయకరమైన మంచి విశ్వాసి కాబోతున్నాడు. అందుకే నేను నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాను. నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళు. గతములో తన జీవితాన్ని చూడొద్దు. రాబో దినాల్లో తన జీవితం ప్రకాశించబోతుంది. రాబో దినాల్లో తన జీవితము ఏం కాబోతుందంటే అనేకుల ఎదుట అతడు నిలబడబోతున్నాడు. అనేకుల ఎదుట, రాజుల ఎదుట, అన్ని జనుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట అతడు నిలబడబోతున్నాడు. అతడు నిలబడమే కాదు, నా నామమును భరించు సాధనం కాబోతున్నాడు, పాత్ర కాబోతున్నాడు. ప్రియులరా, మన జీవితాన్ని గురించి మనమే అంచనా వేసుకోకూడదు. అవునా కదా? నేను ఇంతే, నేను ఇలాగే కాదు. మన జీవితాన్ని గురించి దేవుడు ఒక అంచనా వేసి పెట్టేశాడు. అందుకే పగలు రేయి ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. అదిగో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అందుకే బిడ్డలారా, మీరు ఆలోచించండి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు పడుకున్నా, మీరు కూర్చున్నా, మీరు నడిచి వెళ్తున్నా, చిన్న పని బాట చేసుకుంటున్నా ప్రభు ఆత్మ మనలను వెంబడిస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? దేవుని మాట మనతో మాట్లాడుతుందా లేదా? ప్రభు మనల్ని దర్శిస్తున్నాడా లేదా? ఏంటి దీని అర్థం ఏమనుకుంటున్నారు మీరు? మనం ఏమనుకుంటున్నాం? ఏదో ఆయన మనం పని లేకుండా మనల్ని వెంబడిస్తున్నాడు అనుకుంటున్నామా? కాదు. ఎందుకనంటే ఆయన తనకు సహాయకరమైన ఒక మంచి విశ్వాసినిగా మనను రూపుదిద్ది తన శిష్యుణ్ణిగా చేయటానికి, తన శిష్యుణ్ణిగా చేసుకోవడానికి, తన వాణ్ణిగా చేసుకోవడానికి, తన దాసురాల్నిగా చేసుకోవడానికి, తన దాసుణ్ణిగా చేసుకోవడానికి. మీకు తెలుసా, ఎప్పుడైతే సౌలు పౌలైపోయాడో, సౌలు చెప్పండి పౌలైపోయాడో, ఒక చోట అతడు నిలబడవలసి వచ్చింది. నిలబడి తీర్పులో అప్పుడు ఈ సందర్భాన్ని చెప్తున్నాడు. అననీయ ఇక్కడ భయపడుతున్నాడులే, కానీ ఈ సందర్భాన్ని 22వ అధ్యాయంలో చెప్తాడు. అపోస్తుల కార్యములు 22:12 చదువుదామా? అపోస్తుల కార్యములు అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, చూడండి, సౌలా సహోదరా దృష్టి పొందుమని. ఒకసారి ఆలోచిస్తాం. నిన్ను వెంబడిస్తున్న దేవుని దయ,
దేవుని కృప. సోదరి, సహోదరి, సహోదరుడా, ఈ మాటను మనం అనుకుని అక్కడ నిలబడిపోవచ్చు. కాబట్టి మనల్ని వెంబడించువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన పని లేకుండా మనకు రక్షణ ఇవ్వలేదు. ఆయన మనకు రక్షణ ఇచ్చింది కారణం ఏంటంటే, ఒక మంచి విశ్వాసినిగా ఆయన తయారు చేయడానికి, అది కాకుండా ఒక మంచి శిష్యునిగా, అదేనే ఒక మంచి శిష్యునిగా ఆయన తన అనుభవంలో నుండి తాను చెప్తున్నాడు. అనుభవంలో నుంచి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభువులు వారి యొక్క ఉద్దేశాన్ని మీతో చెప్తున్నాను, గమనించండి. నాడు శిష్యులతో కూడా ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనాల్లో శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. శిష్యులతో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. కాబట్టి మీరు శిష్యుల్నిగా చేసే పనిలో గనక పాలివారైతే యుగ సమాప్తి వరకు ఎవరుంటారు కూడా? దేవుని దయ మనకు తోడుగా ఉంటుంది, దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అననీయా వెనకాడవద్దు. దేవుని దయ నీ మీద ఉంది. అంటే అననీయా అన్న మాటకి యెహోవా దయ, కృప. కాబట్టి అననీయా వెనకాడవద్దు. అననీయా నువ్వు వెళ్ళి నువ్వు ఏం చేస్తావంటే సౌలుని ఆదుకో. పరిశుద్ధాత్ముడు ఉత్తర్వులు పొందాడు మనల్ని గురించి. ఏమని ఉత్తర్వులు పొందాడంటే, ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, సమస్త జనులను శిష్యులుగా చేసే దశలో మార్గంలో మనుష్యుడెవడు మనకు తోడుపడలేదు. కానీ ఆయన కృప యుగ సమాప్తి వరకు సదాకాలం పవర్. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడుగా. సంఘ బిడలమైన మనం ఏమి చెయ్యాలి అంటే, రక్షించబడిన నీవు నేను అరమర లేకుండా ఒక కార్యాన్ని తలపెట్టాలి. మనము ఏ బండ మీద చెక్కబడ్డామో ఆ బండలో వాక్యపు నీరు తాగుతున్నాం కదమ్మా. వాక్యపు నీరు తాగుతున్నాం, వాక్యమును వింటున్నాం, మేలు పొందుకుంటున్నాం. ప్రభు ఆత్మ మనతో కూడా ఉన్నాడని గ్రహిస్తున్నాం. ప్రభు సన్నిధి మనతో ఉందని గ్రహిస్తున్నాం. దేవుని దయ మనతో కూడా ఉందని గ్రహిస్తున్నాం. మిత్రులారా, ఒక మాట చెప్తాను. అందుకు పౌలు తిమోతికి 2వ పత్రిక వ్రాస్తూ అన్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యమైన నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూడండి, శ్రమను నాతో కూడా నువ్వు అనుభవించు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిని మేలు పొందిన మనం దేవుని సన్నిధిలో శ్రమ పడడానికి, ఆత్మలు సంపాదించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో నీవు మేలు పొందినట్టే ఇతరులకు మేలు కలిగించే విషయంలో, ఇదిలా మనము మేలు పొందినట్టే ఇతరులకు మేలు రావాలి. ఈరోజు నువ్వు ఆలోచించదా, నేనైతే దేవుని సన్నిధిలో కూర్చుని 4 మాటలు వింటే నా నెమ్మది అయ్యా అనుకుంటున్నాం కదా. ఈ నెమ్మది ఇంకొకరికి కూడా ఏం చేయాలి చెప్పండి?
పంచిపెట్టని. ఈ నెమ్మది ఇతరులకు కూడా వెళ్ళేట్టుగా మనము తోడ్పడితే, అననీయ ఏ విధంగా దేవుని ఆత్మచేత ప్రోత్సాహపరచబడి సౌలుకి తోడ్పడ్డాడో కదా, సౌలును ఆదరించాడో, మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆదరించాలి మనం కూడా. అప్పుడే వెంటనే మనతో కూడా ఉండే ఒకే ఒక శక్తి దేవుని యెహోవా దయ. యెహోవా దయ. అందుకని చూడండి, 1 పేతురు అంటాడు 5వ అధ్యాయం 5-6 వచనాల్లో, త్వరగా 2 మాటలు చదివేయండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్ముల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప. శిష్యుని రూపం చెప్తున్నాడు, చూశారండి? ఆయన శిష్యుని రూపం, శిష్యురాలు రూపం. చిన్నలారా, నా బిడ్డలుగా మీరుండండి, నాకు శిష్యులుగా మీరుండండి, నా సొత్తుగా మీరుండండి. ఎంత గొప్ప వస్త్రమో ఇది, దీన్ని అలంకరించుకుని. గనుక మన జీవితాన్ని మనం ఎదిగే కొద్దీ వాక్యపు వెలుగులో బలపడాలి. వాక్యపు వెలుగులో బలపడే కొద్దీ ఆ క్రియ కనబడుతూ ఉన్నప్పుడు దేవుని దయ, దేవుని కృప వెంబడిస్తూనే ఉంటుందని. హల్లెలూయా. దేవుని దయ. నేను అందుకని అంటాను ప్రియులరా, సౌలు దుర్మార్గుడు, సౌలు దుష్ట మనస్సు కలవాడు, కాబట్టి వదిలేయండి అతన్ని అమ్మో అని గనక దేవుని దయ అనుకొనుంటే, అననీయాతో పాటు దేవుడు కూడా నిజమే నువ్వు చెప్తుండేది, వదిలేద్దాం అతన్ని అని అనుకోనుంటే సౌలు ఏమై ఉంటాడు కదా. మన జీవితం కూడా యేసు ప్రభు సిలువలో వేలాడిన యేసు మన కొరకు రక్తం కార్చుకుంటుంటే, ఆయన అరచి ప్రాణం పెట్టకుండా ఉంటే, ఆయన మనతో తన సన్నిధి మనకి ఇవ్వకుండా ఉంటే, తన యొక్క రక్త ప్రోక్షణ వలన మన పాపాలు పరిహరించడానికి ఒక మార్గమే లేకుండా ఉంటే మన గతి ఏమవ్వాలి? మన గతి ఏమవ్వాలి? ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చోండే వాళ్ళమేనా? గనుక నాడు సౌలుని పౌలుగా మార్చి శిష్యుణ్ణిగా చేసుకుని సహాయకరమైన మంచి విశ్వాసినిగా మార్చిన దేవుని దయ ఈరోజు నిన్ను నన్ను కూడా వెంబడిస్తూ ఒక మంచి విశ్వాసినిగా, పేరుగాంచిన విశ్వాసినిగా, దీన వస్త్రాన్ని ధరించుకుని విశ్వాసినిగా, దేవునికి అణుకువైన బిడ్డగా మార్చే విశ్వాసినిగా సిద్ధపరచుకునే దేవుని ఆత్మ వెనకాడకుండా వెంబడిస్తుంది. ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. కనుక వెంబడించే దేవుణ్ణి చూడండి ఒక్కసారి, ఆ వెంబడించే పరిస్థితిని చూడండి. ప్రభువా, నా ఆత్మ పరిపరి విధాలుగా అనుకుంటున్నా కూడా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడుతూ వస్తున్నావు, నువ్వు నన్ను కనికరించబట్టి, నీ కృప ఉండబట్టి, నీ దయ ఉండబట్టి నువ్వు నన్ను వెంబడిస్తూనే ఉన్నావు, నన్ను వదిలిపెట్టలేదు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఆయన వెంటాడుతూ ఉన్నవాడు. 2వ అంశంలోకి రండి. ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్ళొచ్చు. 2వ అంశం 15వ వచనం నుండి 16 2 వచనాలు చదువుకుందామా? 15. అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని చెప్పాను. సిఫార్సు చేశాడు. ఎవరికి? అననీయాకి. ఎవరిని గురించి? సో మీకు మాట చెప్తాను దేవుని బిడ్డలారా, ఆయన సిఫార్సు మన పక్షంగా చేయకపోతే
మనము ఈ పరిస్థితిలో ఉండేవారిని కాము. ఆ రోజున సౌలు పక్షంగా సిఫార్సు చేసినవాడు ఈరోజు క్రొత్త నిబంధన సంఘం పక్షంగా మన పక్షంగా ఆయన సిఫార్సు కర్త అయినాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన పక్షంగా సిఫార్సు చేసే కర్త అయినాడు. యోహాన్ సువార్తలో చూడండి, దాని గురించి చెప్పాల్సి వస్తే, అంటే దీని గురించి మనం ఒక వివరణ ఏమని రాసుకున్నాం, దీనికి అర్థం చెప్పండి. దేవుడు ఏర్పరచుకొనిన పాత్ర ఆర్ దేవుడు తెలుసుకొనిన, నేను ఏర్పరచుకొనిన సాధనం. నేను ఏర్పరచుకొనిన సాధనం. ఇక్కడ మీరు అనుకోవచ్చు, నేను ప్రసంగం చేయలేదు కదా, నేను కొయర్లో పాటల్లో లేను కదా, లేకపోతే నేను ఇక్కడ లేను కదా, నేను అక్కడ లేను కదా అని మీరు అనుకోవచ్చు. మీకు తెలుసా ఒక విచిత్రమైన సంభవం? దేవుడు తండ్రి మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడే. ఆ ఏర్పాటు ఎలాంటిదంటే, మన వలన ఏదో ఒక బలమైన పని ఆయన నెరవేర్చుకోబోతున్నాడు. దాని కొరకే మనం ప్రసంగం చేస్తేనే కాదు, లేక పాటలు పాడితేనే కాదు, లేకపోతే ఇది చేస్తే అది చేస్తేనే కాదు. మీకు ఒక మాట చెప్పనా దీనికి అనుగుణంగా. ఫిలిప్పు ఎంతమందికి సువార్త చెప్పినట్టు ఉంటుంది అక్కడ? ఒక్క నపుంసకుడికి మాత్రమే కదా. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం చూడండి. ఒక్క నపుంసకుడికి సువార్త చెప్పడానికే ఫిలిప్పుని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కడికి సువార్త చెప్పేశాడు, అది కూడా దారిలో పరిగెత్తుకొని. అంటే అంతకుముందు పని చేయలేదని కాదు, ఆయన పని చేశాడు, కానీ బలంగా అతని గురించి కనబడేటువంటి స్థావరం అది ఒకటే. సో చెప్పిన తర్వాత మీరు హిస్టారికల్గా మీరు ఆలోచిస్తే, నేను పలుసార్లు ఈ మాట చెప్పాను చూడండి, నపుంసకుడు పోయి ఖండాన్నే అదిగో చూడండి, నపుంసకుడు పోయి ఒక ఖండాన్నే మార్చేశాడు. అందుకే నేను అంటాను, మనము నలుగురి విశ్వాసుల్ని గనక మార్చి, నలుగురి విశ్వాసులకు సత్యం చెప్పి క్రీస్తులో సువార్త లోపలికి నాటేస్తే గన, సువార్త లోపల నాటేసి సంఘములో ఎస్టాబ్లిష్ చేస్తే, వాళ్ళ ఎదుగుదల మీకు కిరీటం. వాళ్ళ ఎదుగుదల ఏంటి చెప్పండి? మీకు కిరీటం, మనకు కిరీటం. ఇప్పుడు సౌలు ఇంత పెద్దోడైనా ఎవరి తల మీద కిరీటం ఉంటాడు చెప్పండి మీరు? ఇప్పుడు చెప్పండి మీకు ప్రశ్న. సౌలు పెద్దోడై పౌలైపోయినాడు, ఎవరి తల మీద చెప్పండి? అవును, నువ్వు మాటికి అననీయ తల మీద కిరీటంలాగా ఉంటాడు. ఆదరించిన వాడు ఎవరు చెప్పండి? అననీయ. రక్షించింది దేవుడే అయినా కూడా ఇప్పుడు ఈ ఆత్మ ఎవరికి సొంతం? అననీయకు సొంతం. కాబట్టి అననీయ శిరస్సులో పౌలు ఒక ముత్యంలాగా, నక్షత్రంలాగా కనబడతాడు. అందుకని బిడ్డలారా, నీకు నాకు ఒక ఉత్తరవాదం ఉంది. కొన్ని పాత్రలను మనం సిద్ధపరచాలి. ఏం చేయాలి చెప్పండి? కొన్ని పాత్రలను మనం సిద్ధపరచాలి. దేవుడు ఏర్పరచుకొనిన పాత్ర, దేవుడు తెలుసుకొనిన పాత్ర. యోహాను సువార్తలో ఇక్కడ అంటాడు చూడండి, 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త John 15:16. అమ్మా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చూసారా? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో, తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు, అది మీకు అనుగ్రహించునట్లు, మీరు వెళ్ళి ఫలించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రైజ్ ద లార్డ్. మీరు వెళ్ళి మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఏం చేశాడని చెప్తున్నాడు? దేవుని స్తోత్రం చెప్దాం మనం. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకొని నియమించాడు మన ఫలము నిలిచి ఉండటానికి. పౌలా, సౌలా, నువ్వు పౌలుగా మార్చబడి నీవు నిలిచి ఉండటానికి, నీ ఫలము నిలిచి ఉండటానికి, నీవు ఫలించటానికి ఏర్పరచుకున్నాడు పాత్రగా. ప్రైజ్ ద లార్డ్. పౌలు అందుకని మొదటి కొరింథీలకు రాస్తూ 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఒక మాట అన్నాడు.
మీ దేహము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. ఎప్పుడైతే ప్రభు నిన్ను పాత్రగా ఏర్పరచుకున్నాడో వెంటనే మనం ఎవరి సొత్తు చెప్పండి? దేవుని స్తోత్రం. ఈ భాగ్యం దేవుడు మనకి ఇచ్చేసాడు. ఈ భాగ్యము దేవుడు మనకు ఇచ్చాడు. నేను మీకు ఇక్కడ అంటే టైం లేదు కానీ నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పుడు చూడండి ఆ మధ్యలో ఒక ఆయన తెలుసు నాకు. ఆయన పేరు కోటేశ్వరరావు. ఆయన మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 9వ తరగతి 8వ తరగతి చదివేటప్పుడు మా సైన్స్ అయ్యేవారికి ఆయన సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్. ఇప్పుడు సైన్స్ మాస్టర్ గారు 10th ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్లు ఏమి చేసేది లేదు. అప్పుడు చేసి చూపించేవాళ్ళు. అన్ని ల్యాబ్ ఉంటుంది. 10th కూడా ల్యాబ్ ఉండేది. అప్పుడు పాత దినాల్లో చక్కగా ల్యాబ్ ఉండేది. ఇప్పుడు అంతా గందరగోళం అయిపోయింది. ల్యాబ్లో చూడు మీకు సరేలే మీకు గుర్తు, నేను 9వ తరగతిలో నేర్చుకున్న ఈక్వేషన్ ఒకటి ఇప్పటికీ నా బుర్రలో ఫీడ్ అయిపోయింది. పొటాషియం పర్మాంగనేట్ ఎక్స్పెరిమెంట్లో ఏమి వాసన వస్తుందో సైన్స్ స్టూడెంట్ ఎవరైనా చెప్పగలరా? గట్టిగా చెప్పు. నువ్వు ఇంజనీర్ కదా, నీకేం తెలుసు సైన్స్? అది కదా సైన్సా? చెప్పు. ఇప్పుడు పొటాషియం పర్మాంగనేట్ ఏమి వాసన వస్తుంది? ఏం ఘాటు? అదిగో అది కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన వస్తుంది. మురిగిపోయిన కోడిగుడ్ల వాసన వస్తుంది. పొటాషియం అది ఎట్లా తెలుసుకున్నారు మీరు నన్ను అడిగి? అంటే ఎక్స్పెరిమెంట్ చేసి ఆ టెస్ట్ ట్యూబ్లో ఆ సాల్ట్స్ వేసినప్పుడు దాంట్లో నుంచి జుమ్మని ఒక వాసన వస్తుంది. వాసన రే పేలవండి అనండి. ఆడ కూర్చుంటే ఆడదాకా అట్లా ఇస్తారు. అట్టెత్తుకొని ఈసిరి ఏం వాసన వస్తుంది రాండి సార్, కోడిగుడ్ల వాసన సార్, కుళ్ళిపోయినాయి సార్. అదేరా పొటాషియం పర్మాంగనేట్. ఇప్పుడు ముసిలోడు అయిపోయే వరకు కూడా మర్చిపోరు దాన్ని. అవునా కాదా? ముసలోళ్ళు అయ్యే వరకు కూడా అది మర్చిపోరు. నేను అంటున్నాను, అది అలాగే ఫీడ్ అయిపోతుంది, అలాగే లోపల ఉండిపోతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పాను చెప్పండి? మీరు మర్చిపోయారా? అందుకే చెప్తాడు, మీరు మీ సొత్తు కారు. మీరు ఏం పెట్టి కొనబడ్డారంట? విలువ పెట్టి కొనపడ్డారు. గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని. ఓకే, కాబట్టి మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడ్డాం, దేవుని సొత్తు మనము. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, ఏదైనా సరే ఒకదాన్ని ఆయన కనుగొన్నాడంటే, తెలుసుకున్నాడు అనంటే, ఆయన దాన్ని ఎప్పటికైనా ఉండేటట్లు ఒక ముద్రేసి వదిలిపెట్టేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాంటి ముద్ర మన జీవితంలో పడుతుంది ఖచ్చితంగా. దాన్ని మనం గ్రహిస్తాం. నేనంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభువు మనల్ని ఎన్నుకొని ఒక పాత్రగా చేసుకున్నాడు. ఆ పాత్ర నేను ఆలోచించినప్పుడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు అంటాడు. ఎప్పుడైతే మీరు విలువ పెట్టి, ఎందుకు ఈ మాట చెప్పానంటే, కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసనని ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తా. ఆయన కోటేశ్వరరావు సాయంత్రం అయితే తాగేస్తాడు. స్కూలు ఆరంభం నుంచి సాయంత్రం 4 గంటల దాకా కండిషన్గా ఉంటాడు మనిషి. 4 తర్వాత బజార్లో ఏదో ఒక గచ్చుకాలో పక్కన ఉంటాడు, పడిపోయి ఉంటాడు తాగేసి. స్కూల్లో ఆయన పడిపోయి ఉండేది కూడా మంచి ప్యాంటు షర్ట్ వేసుకొని ఉంటాడు, చక్కగా స్కూల్కి వస్తాడు, మంచి జీతం, మంచి స్థాయి. ఈ పాత్ర కాలువ గట్టి పక్కన ఉంది.
ఏడుంది? మంచి వ్యక్తి, మంచి మర్యాదస్తులు, పొజిషన్లో ఉండేవాళ్ళు దేవుడు ఏర్పరచుకోకపోతే, దేవుని చేతిలో లేకపోతే గచ్చుకాలాలు పక్కన పడి ఉంటారు. అందుకు చెప్పినా నేను ఇదంతా. గచ్చుకాల పక్కన పడి ఉంటారు. కొంతమంది చూడండి, పెద్ద చదువులు చదివేసినారు, చదువులు చదివేసి మెంటలోళ్ళు అయిపోయినారు. విచారం, వేదన, ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉన్నారు. మనమైతే ఎందుకు పనికిరాని వారమైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని. అందుకే మనం మన సొత్తు కాము. మనం గచ్చు కాలువల పక్కన పడుండే సొత్తు కాదు. మనం మురికి గుంట్ల పక్కన పడుండే సొత్తు కాదు. మనం తాగేసే తందనాలే సొత్తు కాదు. మనం వాళ్ళతో వెళ్తూ తిరిగే సొత్తు కాదు. మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకంటూ. అందుకని అంటాడు, దేవా నేను వారి వలె ఆ గచ్చుకాలు పక్కన ఉండకుంటున్నందుకు నీకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆడాడ పడకుండా నీ పాద సన్నిధిలో ఉన్నాను, అందుకు నీకు స్తోత్రం. అందుకే అంటాడు. చూడండి, మీకు ఒక మాట చెప్తారు. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, లూకా 9:23 త్వరగా చదివేయండి. లూకా 9:23. నాయన, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను తగ్గించుకొని ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలంట? ఇప్పుడు నువ్వు ఆయన ఏర్పరచుకున్న పాత్రవి అయితే, దిస్ ఇస్ ద రూట్. ఏమ్మా ఇక్కడ ఉన్నావు? ఏమ్మా ఏం చేస్తున్నావు? ఏమయ్యా ఏంది? దేవుని సన్నిధి లేదే అని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంత గ్రహించితే దేవుని బిడ్డలారా, ఆయన పాత్ర అయితే ఆయన సిలువను ఎత్తుకొని ఆయన ఏం చేస్తారు చెప్పండి? వెంబడిస్తూ ఉంటారు. వాక్యపు వెలుగులో వెంబడించేటువంటి అద్భుతమైన ఘట్టం దేవుడు మన జీవితంలో పెట్టాడని. చాలామంది దీన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. చాలామంది దీన్ని గ్రహించడం లేదు. దేవుని దయ వెంబడిస్తూ ఉంది. నీ సిలువ నీకు భారంగా కనపడచ్చు, నీ బాధలు నీకు భారంగా కనపడచ్చు, నీ శ్రమలు నీకు భారంగా కనపడచ్చు, నీ శోధనలు నీకు భారంగా కనపడచ్చు. ఆయనతో నడిచెళ్ళావంటే ఆ కాడి సులువు, ఆ భారము తేలిక. ఆయన సాత్వికం నేర్పిస్తాడు, దీనత్వాన్ని నేర్పిస్తాడు, దయాగుణాన్ని నేర్పిస్తాడు. ఆయన కృప మనను ఆవరింప చేస్తాడు. అందుకే అంటాడు చూడండి, రోమీలకు రాస్తూ 12:1 అంటాడు, రోమా పత్రిక 12:1 ఏమని వ్రాయబడింది చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సాత్వికంగా ఉండడమే సేవ, ఏం కాదు. ఇట్టి సేవ మీకు ఏమైంది? మనము వాక్య వెలుగులో మండుతూ ప్రకాశిస్తూ ఉండడమే ఇది యుక్తమైనది. దీనిలో నడవాల్సిన వారు అనేకులు, కొందరు ఏమైపోయినారంటే మానుకున్నారు అంటాడు హెబ్రీ పత్రిక 10:25. హెబ్రీ పత్రిక 10:25 ఏమంటాడు చూడండి ఒకసారి. హెబ్రీ కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. చూసారా ఇక్కడ ఏ పాత్రవి నువ్వు? దేవుడు మనము మంచి పాత్రనిగా, ఏర్పరచుకున్న పాత్రనిగా, తెలుసుకున్న పాత్రనిగా ప్రభు ఏర్పరచుకున్నాడు మనల్ని. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ మనలను పాలించును కాక. ఏమిటమ్మా చదువు తల్లి? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక
ఒకరిని ఒకడు హెచ్చరించుచు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచినది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఆలోచించము. ఇంకొకడు ఎక్కతుంటే ఒకడు లాగేయకూడదు. చూడండి, పందాలు పెట్టారంట. ఇండియాని దేంతో పోల్చినారంటే, ఇండియా యొక్క ఐక్యతను కనపరచండి అని అంటే దాన్ని ప్రాక్టికల్గా చూపించారంట. ఇండియాలో మన కయ్యంటకాయలు ఉంటాయి కదా, పీతలు, అవన్నీ ఎత్తి ఒక దాంట్లో వేసారంట. మా ఇండియా జనం ఎట్టుంటారంటే చూడండి అని ఆ మూత తీసి చూపించారంటని. ఒక పీత కింద నుంచి పైకి ఎక్కుతుంటే ఇంకొక పీత దాని కాలు పట్టుకొని కిందకి లాగుతుంది. మీరు చూసారా? ఒక 10-15 పీతలని దాంట్లో వేసి చూడండి, అది ఒకటి ఈజీగా పైకి ఎక్కుతూ ఉంటే ఇంకొకటి పోయి దాని కాలు పట్టుకో ఎక్కనిది పైకి, దాన్ని పట్టుకొని గుంజుతుంది. ఇంకొకటి దీనికి పట్టుకొని గుంజుతుంది, ఇంకొకటి దాన్ని పట్టుకొని అన్ని. ఇది ఇండియా వాళ్ళ పరిస్థితి. సత్కార్యాలు చేయనీరు, చేసేవాళ్ళు తాను చేయరు, చేసేవాళ్ళని తాను సువార్త ప్రకటించేవాడిని, తాను మంచిగా ఉండేవాళ్ళని. ఎంత ప్రమాదకరం బాబు. కాబట్టి ఇక్కడ మనం వణకాలి, భయపడాలి. అయ్యో దేవా, నీ దయ నన్ను వెంబడిస్తే, నేను సమాజముగా కొడతాను. నేను అనేకంగా ఈ సమాజం దేని కొరకంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు పురికొల్పుతాను, హెచ్చరిస్తాను. ఏంటమ్మా నువ్వు ఇలా ఉన్నావు? నువ్వు బలపడే తల్లి. నాయుడిపేటలో రూతమ్మ అని ఒక ఆమె ఉంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు కనబడేది రూతమ్మ. ఆమె కంటికి కనబడ్డ వాళ్ళందరినీ, ఏమ్మా బాగుండా, ప్రార్థన చేసినా, ఈరోజు నీ వాక్యమైందే, ఈ పాస్టర్లు అడగబడలే, ఆమె అడిగేస్తుంది, ఏమ్మా బాగుండవా. మాకంటే ముందుగా వెళ్తుంది. ఆ టైంలో అందరిని వెళ్ళి అందరినీ విచారిస్తుంది, అందరినీ పలకరిస్తుంది, అందరితో మాట. అప్పట్లో కూడా అంత హుషారుగా ఉండేదాన్ని. ఇప్పటికీ అలాగే ఉంది ఆమె. నేనంటాను, బైబుల్ని నువ్వు దేవుణ్ణి చూసినట్టు, దేవుని సన్నిధి, బైబుల్ని నువ్వు ఎలా చూస్తావో నీ హృదయంలో అనుభూతి కూడా నువ్వు అలాగే ఉంటుంది. అంతే. బైబుల్కి నువ్వు ఇచ్చే విలువ. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట అనక. హెచ్చరించు, ఖండించు, బుద్ధి చెప్పు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయి, పురికొల్పు. కాబట్టి నువ్వు ఇలా పురికొల్పాలి అని అంటే పౌలు అన్నాడు 2 కొరింథీ 4:7లో, పౌలు 2 కొరింథీ 4:7లో, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘట్టములలో. చూడండి, మంటి ఘట్టం ఇది. ఏం ఘట్టం ఇది చెప్పాము? మంటి ఘట్టములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏమంట? ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఈ ఐశ్వర్యం దేవుని ప్రేమను చూపే ఐశ్వర్యం, సత్కార్యములు చేసే ఐశ్వర్యం, అనేకుల్ని పురికొల్పే ఐశ్వర్యం, అనేకుల్ని ప్రభు పాత్రలుగా మార్చే ఐశ్వర్యం, అనేకుల్ని ప్రభు తట్టు తిప్పే, చెప్పండి, మహిమైశ్వర్యం. ఈ ఐశ్వర్యము మన గుండెలో మండించును కాక, మనలో ఉన్న చేదు దూరము పరచును కాక. అప్పుడు ఇలాగ చేసే ప్రతి వ్యక్తికి వాక్యం చెప్తుంది, యుగ సమాప్తి వరకు సదా నేను మీతో కూడా ఉంటాను. నశించిన దాన్ని వెదకి రక్షించు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఈ పనులని మీరు చేయగలరు. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తిని పొందుతారు. యోదయ, సమరయ, బూదిగంతం, యెరూషలేములోను యోదయ, సమరయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంది. ఎప్పుడదే? పరిశుద్ధాత్మ మీ అవును ప్రభువాని. పరిశుద్ధాత్మలు ఆనందించండి. కాబట్టి నీవు సౌలు పౌలుగా మార్చి
ఒక మంచి పాత్రగా దేవుడు ఏర్పరచుకొనిన పాత్ర, దేవుడు కోరుకొనిన పాత్ర. బాబా బాబా బాబా. ఈ రెండో విషయం దగ్గర ఆగుదాం. మూడో విషయాన్ని రేపు ధ్యానం చేద్దాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, నాడు అననీయ సౌలుకు తోడ్పడ్డట్టు నీ దయ నాకు తోడ్పాటు అయింది. నీ కృప నాకు తోడుగా ఉంది. అననీయ అన్న మాటకి యెహోవా దయ అని అర్థం. అలాంటి దయ సౌలుని వెంటాడింది. ఎందుకు అనంటే నీకు ఒక సహాయకరమైన మంచి విశ్వాసినిగా మార్చడానికి, నీ శిష్యుణ్ణిగా మార్చడానికి, నువ్వు కోరుకున్న పాత్రగా చేయడానికి, నువ్వు ఏర్పరచుకున్న పాత్రగా చేయటానికి ఈ రోజున నా జీవితంను నువ్వు వెంటాడుతున్నావు. నువ్వు నన్ను ప్రోత్సాహపరుస్తున్నావు, కనికరిస్తున్నావు, నీ దయ చూపిస్తున్నావు, నాతో మాట్లాడుతూ వస్తున్నావు. నేనే పాటివాడిని ప్రభువా, నేనే పాటిదాన్ని. నన్ను కనికరించు స్వామి, నీ దయ చూపించు స్వామి. నా ఆయుష్కాలం అల్పమైంది ప్రభువా. నేనెప్పుడు ముగిస్తానో నాకు తెలీదు, నేనెప్పుడు ముగించేస్తానో తెలీదు. కనుక నేను ముగించక ముందే నీ దయ నాకు ఒక రూపాన్ని దయచేయి నాయన. నీ దయ నాకు ఒక రూపాన్ని దయచేయి, ఒక మంచి పాత్రగా దయచేయి. నేను ఏర్పరచు, నువ్వు దిద్దు తండ్రి. నాయనా 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 నాయనా, నీకు శిష్యునిగా చేసేసుకో దేవా. నీకు సహాయకరమైన మంచి విశ్వాసినిగా చేసుకో. నీ తట్టు చూస్తున్నాను. నీ దయను అనుగ్రహించి, ఇంకా నీ కనికరమును అనుగ్రహించి, ఇంకా నీ సన్నిధిని అనుగ్రహించి, ఇంకా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, జీవాధిపతి, స్తుతిస్తున్నాను. సౌలు మీద మీకు ఇంత కనికరం, ఇంత గొప్ప ప్రణాళిక నాడుండిపోయినట్టు నేడు కూడా ఈ దినమున మా ప్రతి ఒక్కొక్కరి మీద ఇంత గొప్ప ప్రణాళిక అమరి ఉండగా మేము ఎలా కాదనగలం? విడిచి ఎలా పరిగెత్తగలం? ఎక్కడ దాగగలం? నీ దయ మమ్మల్ని వెంటాడుచుండగా, నీ కృప మమ్మల్ని వెంటాడుచుండగా, ప్రతి బిడ్డని తాకుచుండగా, నీలో ప్రభువా ఉన్న మంట నీ బిడ్డల్లో మీరు మండించండి. నీ బిడ్డల్లో మీరు పురికొల్పండి. నీ బిడ్డల్లో ప్రోత్సాహపరచండి. వారి మీదకి నీ మేఘము దించండి. ఆశీర్వదించు, మీరు ఆశీర్వదించండి. సహాయకరమైన నీ సన్నిధి దయచేయి. నీ వాక్యపు వెలుగు చేత మీరు మమ్మల్ని మండించండి. ఇవి కడవరి దినములు ప్రభువా. ఏర్పరచబడ్డవారు మోసపరచబడే దినాలు, ఏర్పరచబడ్డవారు బలహీనపరచబడే దినాలు, ఏర్పరచబడ్డవారు కుమిలిపోతున్న దినాలు, ఏర్పరచబడ్డవారు కొట్టుకొని పోతున్న దినాలు, ఏర్పరచబడ్డవారు తండ్రి ఎందుకు పనికిరాని పరిస్థితులకు వెళ్ళిపోతున్న దినాలు. నీ అగ్ని బిడల మీదకు దిగునుగాక, నీ సన్నిధి బిడల మీదకు దిగునుగాక, నీ అభిషేకము బిడల మీదకు దిగునుగాక, నాయనా నీ నడిపింపు బిడల మీదకు దిగునుగాక. ఎందరో సమాజముగా కూడుట మానేస్తూ ఉన్నారు. ఎందరో నీ సన్నిధిని ప్రేమించడం మానేస్తున్నారు. ఎందరో నీ సన్నిధిని హత్తుకోవడం మానేస్తున్నారు. ఎంత విచారము ప్రభు. నీ దయను కాళ్ళదన్నేస్తే ఎంత భయంకరం ప్రభు. నీ కనికరాన్ని కాళ్ళదంతే, నీ కృపను కాళ్ళదన్ని మానవులంగా మేమేమి కోలుకోగలం తండ్రి. సహాయకుడు నీ బిడలను మీరు ఆదరించి కట్టి బలపరచండి. ఈ సాయంకాలం ఒక బలమైన దైవ సన్నిధి బిడలకిమ్మని, కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకోండి. ఈ మనవులు మా ప్రభు యేసుక్రీస్తుల వారి పేరిట సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, కంచె, భద్రత, పరామర్శ మనకును సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు యుగాంతరం
సర్వయుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండాలేదని, ఏ జనముకిలాగునా చేసియుండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి ప్రభు నామములో వందనాలు. ఈ మాటలు మెడిటేట్ చేసుకుంటూ వెళ్ళండి. దేవుని మిమ్మల్ని దీవించుగాక.